అందరికీ నమస్తే. ఇప్పుడైతే మామిడి పళ్ళ సీజన్ వచ్చేసింది. మామిడి పళ్ళు ప్రతి ఒక్కరి ఇంట్లో బాగా తింటుంటారు కదా. ఇప్పుడైతే మామిడి పళ్ళు ఇప్పుడు బాగా కొంచెం తక్కువ రేటుకే దొరుకుతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు ఎక్కువగానే తెచ్చుకుంటుంటారు. అవి ఎలా మనం వేస్ట్ కాకుండా వాడుకోవాలనేది ఈ వీడియోలో చూద్దాం. ఇప్పుడైతే ఫస్ట్ టిప్ అండి. ఫస్ట్ టిప్ ఏంటంటే మనం మామిడి పళ్ళు తెచ్చుకుంటాం కదా. తెచ్చుకున్నప్పుడు కొన్ని కాయలు అయితే పచ్చిగా ఉంటాయి, కొన్ని అయితే మాగి ఉంటాయి, అంటే పండు అయి ఉంటాయి, కొన్ని పచ్చిగా ఉంటాయి కదా. అలా పచ్చిగా ఉన్నప్పుడు మనము మాగిన వాటిని తినేసి పచ్చిగా ఉన్న వాటిని అయితే ఇలా ట్రై చేయండి. లేదంటే అన్నీ ఒకే విధంగా ఉన్నాయనుకోండి, అంటే కొద్దిగా లైట్గా మాగాల్సి ఉన్నాయంటే ఇలా ఒక న్యూస్ పేపర్ తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా పేపర్ని అయితే కట్ చేసేయండి. ఇలా కట్ చేసి దాంట్లో ఈ మామిడి పళ్ళను పెట్టేసినామంటే, మనం ఇలా మామిడి పళ్ళను పెట్టేసి పైన కూడా ఇలా పేపర్స్ వేసేసినామంటే మామిడి పళ్ళు అనేది బాగా మాగుతాయి, అంటే మెత్తబడకుండా టేస్టీగా అవుతాయండి. ఈ టిప్ని అయితే ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది. మనం పచ్చిగా ఉన్నప్పుడు తినేదానికంటే ఇలా ఒకరోజు పెట్టేసుకొని తిన్నామంటే టేస్టీగా ఉంటాయి, బాగా మాగి ఉంటాయి. సెకండ్ టిప్ అండి. సెకండ్ టిప్ ఏంటంటే మనం మామిడి పళ్ళు తెచ్చుకుంటాం కదా. మామిడి పళ్ళు తెచ్చుకున్నప్పుడు మనం మామూలుగా ఏ డబ్బాలో మామిడి పళ్ళు తెచ్చుకున్నప్పుడు ఒక బాక్స్లో కానీ అలా పెట్టేస్తూ ఉంటాం కదా. ఎక్కువగా తెచ్చుకున్నప్పుడు అవి ఒకదానికొకటి ఒత్తుకొని కొద్దిగా మెత్తబడి ఉంటుంటాయి. మనం దాన్ని కట్ చేసినప్పుడు మెత్తబడినే తినాలంటే చాలామంది ఇష్టపడరు కదా. అలాంటప్పుడు అలా ఒకదానికొకటి తగులుకొని మెత్తబడకుండా ఉండాలంటే ఈ టిప్ని అయితే ట్రై చేయండి. ఒక న్యూస్ పేపర్ తీసుకొని ఇలా మనం ఎక్కువగా తెచ్చుకున్నప్పుడు అయితే ఇలా ట్రై చేయండి. ఇలా చుట్టేసి పెట్టేసినామంటే మనం మాగిన పళ్ళు కాకుండా పచ్చిగా ఉండేవి కాకుండా మాగిన పళ్ళని ఇలా చుట్టేసి పెట్టేసినామంటే బాగా మాగుతాయి. తర్వాత ఒకదానికొకటి ఒత్తుకోకుండా మనం పండు కోసినప్పుడు చాలా నీట్గా ఉంటుందండి, మెత్తబడకుండా. చాలా బాగా ఈ టిప్ అయితే యూజ్ అవుతుంది. మీకు ఈ టిప్ నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి. ఇంకొక చిన్న రిక్వెస్ట్ అండి, ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే థర్డ్ టిప్ ఏంటంటే మామిడి పళ్ళు మనము తెచ్చుకున్నప్పుడు అవి తీయగా ఉంటాయా, లేదంటే ఇవి మాగిన చెట్టు మీద మాగిన కాయలా, లేదంటే బయట మాగపెట్టిన కాయలా అనేది మనం గుర్తుపట్టాలంటే ఒక గిన్నెలో కానీ బకెట్లో కానీ వాటర్ తీసుకోండి. ఎక్కువగా తీసుకొని మామిడి పళ్ళను ఇలా వేసేసేయండి. ఇలా వేసేసినప్పుడు మామిడి పళ్ళు పైన తేలుతూ ఉన్నాయంటే ఇవి అయితే చెట్టు మీద మాగలేదు, ఇవి మరీ అంత టేస్టీగా ఉండవన్నమాట. అంటే ఎక్కువగా తీపి అనేది ఉండవు. మామూలుగా మనం వేసినప్పుడే కిందికి పోయినాయి, కింద వచ్చి కూర్చున్నాయి అంటే అవైతే చెట్టు పైన మాగిన పళ్ళు చాలా టేస్టీగా తీపిగా ఉంటాయండి, స్వీట్గా. ఈ టిప్ నచ్చితే వీడియోని లైక్ చేయండి. నెక్స్ట్ టిప్, ఫోర్త్ టిప్, లాస్ట్ టిప్. మనం మామిడి పళ్ళను మధ్యాహ్నం పూట తినాలంటే మనం డైరెక్ట్గా అలానే తినేసేయకూడదండి. ఒక గంట సేపు, గంటన్నర వాటర్లో నానబెట్టేసేయాలి. వాటర్లో నానబెట్టేస్తే మనకు వేడి అనేది ఎక్కువగా ఉండదండి. మనం మధ్యాహ్నం తిన్నా కూడా వాటర్లో నానబెట్టింటాం కాబట్టి మనకు ఇలా వేడి చేయకుండా ఉంటుంది. అలాగే మనం దీనికి బంక అదంతా ఉంటుంది కదా, ఇలా వాటర్లో నానబెట్టడం వల్ల దానికి నీట్గా కడుక్కోవచ్చండి మామిడి పళ్ళని. ఇలా వాటర్లో వేసి తర్వాత మనం కట్ చేసుకొని తిన్నామంటే చాలా బాగుంటుంది. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్